ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, భారీ వరదల్లో 9 మంది గల్లంతు, సహాయక చర్యలు ముమ్మరం. హర్యానాలో కుంభవృష్టిగా వర్షాలు, ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం. పాకిస్తాన్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.5గా నమోదు. భారత సంయమనం బాధ్యతతో వ్యవహరించింది. పాక్ మరోసారి రెచ్చగొడితే ప్రతిచర్య తప్పదు. ఆపరేషన్ సింధూర్పై ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. బీజేపీ నుంచి ఉత్తరాఖండ్ మాజీ ఎమ్మెల్యే సురేష్ సస్పెండ్. నటి ఊర్మిళ సనావన్ను రెండో వివాహం చేసుకున్న సురేష్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో వివాదం. పల్నాడులో విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి యత్నం. తుమ్మల చెరువు సమీపంలో దోపిడీకి ప్రయత్నం, కాల్పులు జరపడంతో పరారైన బీహార్ గ్యాంగ్. ఇవాళ నిజామాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పసుపు బోర్డును ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు. ఏపీ తెలంగాణలో బీజేపీ ఎంపిక ప్రక్రియ షురు. నేడే నోటిఫికేషన్, రేపు నామినేషన్ల స్వీకరణ. హైదరాబాద్లో ఆషాఢం బోనాల సందడి. ఇవాళ గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించనున్న భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల గుర్తింపు పూర్తి. డిఎన్ఏల ఆధారంగా మృతదేహాలు బంధువులకు అప్పగింత. నటి షెఫాలి జరీవాలా మృతిపై విచారణ. 8 ఏళ్లుగా యాంటీ ఏజింగ్ మందులు వాడుతున్నారని ఆరోపణ. హఠాన్ మరణానికి అదే కారణమని అనుమానాలు. ఎల్ఓసి వెంట ఉగ్రస్థావరాల పునర్నిర్మాణం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానం. నీచపు చావు నుంచి ఖమేనీని రక్షిస్తే ధన్యవాదాలు కూడా చెప్పలేదు. ఇరాన్ సుప్రీం లీడర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్. ఇజ్రాయెల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు. గాజాలో ఉన్న బందీలను విడిపించాలని డిమాండ్. టెల్ అవీవ్, హైఫా నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు. 24 గంటల్లో 81 మంది పాలస్తీనియన్లు మృతి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ దూకుడు. 2024లో ఇండియాకు 2.37 లక్షల కోట్ల ఎఫ్డీఐలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో గుప్పుమన్న గంజాయి. 2 యువకులు అరెస్ట్, రిమాండ్కు తరలింపు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో పోలీసుల వాహన తనిఖీలు. సైలెన్సర్లు తీసి నడుపుతోన్న 40 బైకులు స్వాధీనం, కేసు నమోదు.